హాయ్ డియర్ స్టూడెంట్స్. ఎవరైతే మనకి బైపీసీ స్ట్రీమ్ సంబంధించి ఎంసెట్‌లో క్వాలిఫై ఉన్నారో, వాళ్ళకి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి కొన్ని యూనివర్సిటీలనేవి ఏ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి? వాటి యొక్క ఫీస్ స్ట్రక్చర్ ఎలా ఉంది? వాటిలో మనము ఏ కోర్సెస్ అప్లై చేసుకోవచ్చు? ఏ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తున్నాయి? గతంలో 2024, 25లో లాస్ట్ టైమ్ ఎంతవరకు ర్యాంక్ కట్ అనేది ఉంది? ఎంసెట్ ర్యాంక్ వరకి సీట్లు పొందారనేది మనకిక్కడ ఉంది. సో, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. సో, ఈ మూడిటి కంబైన్డ్ కలిపేసి మనకి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి 25, 26లో ఏ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి? ఎలా ప్రొవైడ్ చేస్తున్నాయి? వాటి యొక్క విధి విధానాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకిక్కడ ఈ కోర్సెస్ అప్లై చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంసెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఎంసెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. సో, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటట? కమెన్స్‌మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 31 మే నుంచి 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ రిజిస్ట్రేషన్. లాస్ట్ డేట్ ఎప్పుడంట 27/6/2025 బై 5 PM. జూన్ 27వ తేదీ అనేది లాస్ట్. ఓకేనా? అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఫీ పేమెంట్ అనేది 27th జూన్ వరకు ఉంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎంత వరకు ఉంది? 28/6/2025 బై PM. సో, ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఓకేనా? అండ్ కరెక్షన్ ఆఫ్ ఇన్ పర్టిక్యులర్ అప్లికేషన్ ఫార్మ్ ఆన్ ద వెబ్‌సైట్ ఓన్లీ. మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఏవైనా మిస్టేక్స్, డేట్ ఆఫ్ బర్త్ గాని, ఫాదర్ నేమ్ గాని, మదర్ నేమ్ గాని తప్పులు ఏమైనా ఉంటే మనకి 29 జూన్ నుంచి 30 జూన్ వరకి మనం కరెక్షన్ చేసుకోవచ్చు. కరెక్షన్స్‌కి అవకాశం ఇవ్వడం జరిగింది. మనకి ఎంత పే చేయాల్సి ఉంటుంది? ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఎలా ఉంది? ఇది ఎలా ఉందో చూద్దాం. సో, బీఎస్సీ హార్న్స్ అగ్రికల్చర్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటా. సో, ఈ కోటా అప్లై చేసేవాళ్ళకైనా బీఎస్సీ హార్న్స్ కమ్యూనిటీ సైన్స్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటా ఈ కేటగిరీ అయినా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటా. ఇవి కోర్సెస్ బీవీఎస్సీ ఏహెచ్ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో, ఇవి మనకి రెగ్యులర్ కోటా. అట్లనే బీఎఫ్ఎస్సి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ రెగ్యులర్ కోటా అండ్ బీఎస్సీ హార్న్స్ హార్టికల్చర్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటా. ఇవి మనకి ప్రొవైడ్ చేస్తున్నటువంటి కోర్సెస్. ఓకే. సో, ఈ కోర్సెస్ సంబంధించినటువంటి ఫీజు ఎలా ఉందంటే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకేమో 1500 రూపీస్. 1500 రూపీస్. మిగతా వాళ్ళకేమో 3000 రూపీస్. సో, మనకి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మాత్రమే 1500 ఉంటుంది. అదర్స్‌కి 3000 రూపీస్. ఓకేనా? సో, ఇవి కోర్స్‌కి సంబంధించినటువంటి డాటా. అదేవిధంగా దాని యొక్క ఫీ స్ట్రక్చర్. సో, మరి వివిధ యూనివర్సిటీలనేవి ఫీజ్‌ని ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాయి? ఒకసారి చూద్దాం అవి. మనకి ఈ ఫీజ్ అనేది ఫ్రీ స్ట్రక్చర్ ఆఫ్ వేరియస్ యూజీ కోర్సెస్. మనకి కోర్సెస్‌లో ఎలా ఫీజున్నది ఇక్కడ మీకు డిస్‌ప్లే చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. సో, ఇక్కడ మనకి ఏవైతే ట్యూషన్ ఫీ అనేది మనకి ఈ బీఎస్సీ హార్న్స్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నికల్ కోర్స్ వీటికి మనకి ఆబ్వియస్‌లీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు జూమ్ చేసి చూపెడతాను. సో, ఇక్కడ ఏవైతే మనకి పర్టిక్యులర్స్ ఉన్నాయో చూడండి. యూనివర్సిటీస్ ఇచ్చాడు. ఆ యూనివర్సిటీ చూడండి. పీజేటీయు ప్రొఫెసర్ జయశంకర్ అండ్ పివి నరసింహారావు అండ్ శ్రీ కొండలక్ష్మణ్ బాపూజీ. ఈ యూనివర్సిటీస్‌లో మనకి ఏ కోర్స్‌కి ఎంత ఫీజు ఉంటుందో ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ జరిగింది. ట్యూషన్ ఫీ వచ్చేసి 11,770 ఇన్ పీజేటీఏయు. అదే ఇక్కడ మనకి పీవీఏ వచ్చేసరికి 13,700 రూపీస్ పర్ యానమ్. ఇక్కడ అదే యూనివర్సిటీలో బీఎఫ్ఎస్సి ఫుడ్ సైన్స్‌లో 6,880 ఫర్ సెమిస్టర్. ఓకేనా? అదేవిధంగా బీఎస్సీ హార్టికల్చర్‌లో 11,495. సో, ఇది ఆ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కోర్సెస్.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, అదర్ స్పెషల్ ఫీ. ఇంకేమైనా స్పెషల్ ఫీజెస్ ఉంటే అవి మనకి ఇక్కడ పీజేటీయూలో ఎలా ఉంది, 13,990 ఉంది. ఇక్కడేమో పీవీలోనేమో 24,570 ఉంది. అండ్ ఇక్కడ ఏది వెటనరీ సైన్స్ లో మాత్రం ఇక్కడ మనకి 24,570 ఉంది. సో బిఎఫ్ఎస్సిలోనేమో ఇక్కడేమో 16,870 ఉంది పీవీ యూనివర్సిటీలో. అదేవిధంగా శ్రీ కొండలక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీలో మనకి 13,900 రూపీస్ అనేది ఫీజ్ ఉంది. దీనికి ట్యూషన్ ఫీ అండ్ అదర్ స్పెషల్ ఫీజెస్. సో ఇవి రెండు కలిసి మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా లైబ్రరీ డిపాజిట్. సో ఏవైతే మనకి లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుందో ఆ లైబ్రరీ ఫెసిలిటీ కూడా మనకి రిఫండబుల్, మళ్ళీ బ్యాక్ వచ్చే అమౌంట్ మనకి అది 2,500 ఇక్కడ ఉంది. సో ఇక్కడేమో 2,500 ఉంది. ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్, 1 సెకండ్. సో ఇక్కడ చూడండి, ఏవైతే మనకి లైబ్రరీ ఉందో ఆ లైబ్రరీ యొక్క అమౌంట్ అనేది ఈ యూనివర్సిటీలో 2,500 ఉంది. ఇక్కడేమో 2,140 ఉంది. ఇక్కడ పీవీఎన్ఎస్ లో 2,150 ఉంది. ఇక్కడేమో 2,000 రూపీస్ ఉంది. సో డిపాజిట్ అమౌంట్ రిఫండబుల్. అట్లనే లాబొరేటరీ డిపాజిట్. సో లైబ్రరీకి సంబంధించి కూడా ఇక్కడ సేమ్ కాస్ట్ ఉంది 2,500. ఇక్కడ 2,140 ఉంది. ఇక్కడ 2,150 ఉంది. ఈ యూనివర్సిటీలో 2,000 ఉంది. అదేవిధంగా హాస్టల్ డిపాజిట్. ఇక్కడేమో 5,500 డిపాజిట్ చేయాలని ఉంది. ఇక్కడేమో 10,740, ఇక్కడ 10,740. అండ్ ఇక్కడ హార్టికల్చర్ లో మనకి 5,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెస్ డిపాజిట్. ఇక్కడ సేమ్ 5,500, ఇక్కడ కూడా సేమ్ 10,740, 10,740 అండ్ 5,000. సో ఇవి సంబంధించినటువంటి కొంచెం డాటా. నెక్స్ట్ అదేవిధంగా హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్. హాస్టల్ కోసం ఫెసిలిటీ కోసం ఎస్టాబ్లిష్మెంట్ కి మనకి పీజేటీలో 6,000 ఉంది. ఇక్కడ 1,090 ఉంది పర్ మంత్. ఇక్కడ కూడా 1,090 ఉంది పర్ మంత్. అండ్ ఇక్కడేమో వచ్చేసి 7,260, 7,260. ఇట్ ఈస్ ఫర్ సెమిస్టర్. ఓకేనా, ఇక్కడ సెమిస్టర్ వైజ్ అలా ఉంది. ఇక్కడ మళ్ళీ చూడండి, హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమో ఇక పీజేటీయూలో 6,000, పీవీఎన్ఆర్ ఏమో 1,090 ఫర్ మంత్. అండ్ ఇక్కడ కూడా 1,090 ఫర్ మంత్. ఇక్కడేమో 7,260 ఫర్ సెమి. మనకి ఇక్కడ వచ్చేసి హాస్టల్ రూమ్ రెంట్. సో ఈ హాస్టల్ రూమ్ రెంట్ అనేది ఎంత అంటే మనకి ఆబ్వియస్ గా హాస్టల్ రూమ్ రెంట్ వచ్చేసి ఇక్కడ 1,800. ఇక్కడేమో పర్ యానం 4,280. ఇక్కడేమో 2,150. ఇక్కడేమో 1,940. ఇది పర్ యానం, ఇది పర్ సెమిస్టర్. సో ఓవరాల్ గా ఇవన్నీ కలుపుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ లోనేమో 49,560 అవుతుంది. అదే విధంగా ఇక్కడ మనకి ఏవైతే మనము వెటనరీ తీసుకుంటున్నామో అండ్ ఫుడ్ సైన్స్ తీసుకుంటున్నామో వాటి ఫీజెస్ అనేవి ఇలా ఉంటున్నాయి. 69,400 అండ్ 52,770. అండ్ అదేవిధంగా మనకి హార్టికల్చర్ వచ్చేసి 48,595 అవుతాయి. ఇక్కడ మళ్ళీ వచ్చి చూడండి, ద హాస్టల్ అండ్ మెస్ చార్జెస్ ఆర్ అడిషనల్. సో హాస్టల్ అండ్ మెస్ చార్జెస్ మళ్ళీ వీటికి అదనంగా ఉంటాయి. సో ఇది మనకి సంబంధించినటువంటి ఫీజ్ పర్టికులర్స్. అదే విధంగా సో ఏవైతే స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయో ఆ స్పెషల్ కేటగిరీ యొక్క డాటా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ద ఫీ పర్టికులర్స్ ఆఫ్ యూజీ ప్రోగ్రామ్స్ అండర్ స్పెషల్ కోటా ఆర్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ ఏవైతే మనకి బిఎస్సి హార్న్స్ లో తో పాటు ఇక్కడ చూడండి ఫుడ్ టెక్నాలజీలో స్పెషల్ కేటగిరీస్ స్పెషల్ కోటా దాదాపు ఎంత 5 lakhs రూపీస్ ఉంది. ఓకేనా, సో స్పెషల్ కేటగిరీ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్స్ టు పేమెంట్ సీట్. ఓకే, 5 lakhs రూపీస్.
ఏంటి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో ఫస్ట్ సెమిస్టర్కి 60,500, సెకండ్ 60,500 అండ్ థర్డ్ 4 సేమ్. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ థింగ్ ఫుడ్ టెక్నాలజీలో. ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ మన ఇక్కడ చూడండి, ఏవైతే కొండ లక్ష్మణ్ బాపూజీ ఉందో మనకి హార్టికల్చర్లో, అది స్పెషల్ కోటా కింద మనం తీసుకున్నట్లయితే ఆ స్పెషల్ కోటా ఫీజు అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఫర్ ఈచ్ సెమిస్టర్ 62,500. సో టోటల్గా 5 lakhs rupees. ఓకే, ద లైబ్రరీ హాస్టల్ మెస్ డిపాజిట్స్ ఆర్ రిఫండబుల్. ద మెస్ అండ్ హాస్టల్ ఛార్జెస్ ఆర్ అడిషనల్. ఏవైతే ల్యాబ్, లైబ్రరీ, హాస్టల్, మెస్ కోసం డిపాజిట్లు చేశారో ఆ డిపాజిట్స్ అనేవి రీఫండబుల్ అవుతాయి అని చెప్తున్నారు. కానీ దానికి అదనంగా మెస్ అండ్ హాస్టల్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ గైడ్లైన్స్ చూడండి. The candidates who secures a seat, regular or special quota, shall submit the all original certificates along with the prescribed fees in cash at the time of counseling. ఎవరైతే స్పెషల్ కోటా అయినా రెగ్యులర్ కోటా అయినా మనకి వాళ్ళు ఖచ్చితంగా కౌన్సిలింగ్ అప్పుడు షెల్ సబ్మిట్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ది ప్రిస్క్రైబ్డ్ ఫీజ్. ఏవైతే పైన ఇప్పటివరకు మనం ఆడుకున్న ఫీజు ఉందో ఆ ఫీజుని నగదు రూపంలో చెల్లించాలి. అండ్ ఇఫ్ ద అడ్మిటెడ్ క్యాండిడేట్ క్యాన్సిల్ హిస్ సీట్ బిఫోర్ క్లోజర్ ఆఫ్ ది అడ్మిషన్ ప్రాసెస్, the entire fee collected from the student shall be refunded in full after deducting the 2,000 rupees entire fee collected at the rate of 10,000 for special quota as processing fee. ఒకవేళ ఎవరైతే జాయిన్ అయ్యి మళ్ళా సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనకి ప్రాసెసింగ్ ఫీని డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ మెన్షన్ చేసి చూడండి, ఏమని, the student shall be refunded in after deducting the 2,000 and 10,000 for special quota. 2,000 రూపాయలు ఎవరైతే రెగ్యులర్ కోటా కింద జాయిన్ అవుతారో వాళ్ళకి 2,000 రూపాయలు కట్ చేసుకొని అండ్ మిగతా వాళ్ళకి 10,000 రూపీస్ కట్ చేసుకొని వాళ్ళకి కట్టినటువంటి ఫీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎనీ క్యాన్సిలేషన్ and withdrawal of admission after the closure of the admission process, the candidate shall forfeit the entire fees except the caution deposits. In addition, the candidate has to pay 2,000, 10,000 for special quota for processing fee. So the cancellation withdrawal of admission. So admission process, after the closure of the admission process, the candidate shall forfeit and the entire fees except the caution deposits. In addition to the candidates has to pay 2,000 and 10,000 for special quota for processing fee. So this is the important మనకి జాగ్రత్తగా ఉన్నాయి. Any cancellation withdrawal of admission after the closure of the admission process, the candidate shall be forfeit entire fees. అంటే ఏంటంటే ఎవరైతే మనకి అడ్మిషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత రద్దు చేసుకున్నట్లయితే వాళ్ళు ఆ క్యాష్ డిపాజిట్ కోల్పోతారంటున్నాడు. చూడండి, షెల్ ఫర్ఫిట్ ది ఎంటైర్ ఫీ. సో ఏవైతే మనకి అభ్యర్థి మొత్తం రుసుముని కోల్పోతున్నాడు అంటే ఏదైనా అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ కాక ముందే చేయాలి, కానీ అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ అయిన తర్వాత చేస్తే మాత్రం వాళ్ళు కట్టిన ఫీజుని కోల్పోతారు. ఏమన్నాడు, ఎక్సెప్ట్ కాషన్ డిపాజిట్స్. ఏవైతే కాషన్ డిపాజిట్స్ ఉన్నాయో అవి తప్ప మిగతా అంతా కోల్పోతాయని అంటున్నాడు. సో కాబట్టి దానితో పాటు ఇంకేంటట, in addition the candidate has to pay 2,000 rupees and 10,000 for special quota as processing fee. So అడ్మిషన్ ప్రాసెస్ అయిన తర్వాత మనం ఇలా అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మనం కట్టిన అమౌంట్ మొత్తాన్ని లాస్ అవ్వాల్సి వస్తుంది. ఆ స్పెషల్ డిపాజిట్ తప్ప మిగతా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. దాంతో పాటు మన ప్రాసెసింగ్ ఫీ ఏవైతే ఉంటుందో దాన్ని రెగ్యులర్ కోటా వాళ్ళకి ఖచ్చితంగా 2,000 కట్టాలంటున్నాడు. మిగతా వాళ్ళైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే 10,000 కట్టాలని చెప్తున్నాడు. సో కాబట్టి ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా.